శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 15 జనవరి టు 21 జనవరి మధ్యలో మీనరాశి వారికి జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి 15వ తారీఖు నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రహమాలికా యోగం ఏర్పడింది. లాభస్థానంలో రవి, అదృష్టవశాత్తు షష్టాధిపతి రవి, గురుగ్రహానికి మిత్రగ్రహం అయినటువంటి రవి 11వ స్థానంలోను, గురువు ధనస్థానంలోను. ఇంకా అద్భుతమైనటువంటి యోగం ఇది. అసలు ఆర్థిక పరంగా అటు ప్రభుత్వ సహకారం కానీ, తండ్రి గారు పెద్దల సహకారం కానీ, మీ యొక్క స్వయం కృషితో వృత్తిపరంగా అభివృద్ధి కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే రాజే 11వ స్థానంలో ఉన్నాడు సూర్యభగవానుడు. ఐశ్వర్యాన్ని ఇచ్చేదే సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు 11వ స్థానంలో ఉంటే అంటే మీకు సంవత్సరంకి ఒకసారి 11వ స్థానంలోకి సూర్యుడు రావడం జరుగుతుంది. ఇంచుమించుగా మీకు ఈ జనవరి 15, 16 తారీఖులో ఎంటర్ అవుతుంటాడు. అదే సమయంలో ఈ మకర సంక్రాంతి కూడా ప్రారంభమవుతుంటుంది. మిగతా రాశుల వారికి మకర సంక్రాంతి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోలేం, కానీ ఖచ్చితంగా మాత్రం మీనరాశి వారికి 100% ఈ సంక్రాంతి, ప్రతి సంక్రాంతి కూడా అదృష్టకరమైన మార్పు తీసుకురావడం జరుగుతుంటుంది. 11వ స్థానంలో రవి అంటే సూర్యభగవానుడు రాజు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలు కూడా తప్పనిసరిగా మీకు అనుకూలంగా మారవలసిందే, రెడీగా ఉంటాయన్నమాట. సూర్యభగవానుడు ఏం ఆర్డర్ ఇస్తాడో మనం ఏది అమలు చేయాలనే విధంగా ఉంటారు. కాబట్టి ఈ నెలంతా కూడా మీకు మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది. అందువలన ఈ నెలంతా కూడా సూర్యభగవాన్ని ఆరాధిస్తూ చాలా నియమంగా ఉంటే 100% ఒక సంవత్సర కాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు వాక్స్థానంలో ధనస్థానంలో గురువు, కుటుంబంలో శుభకార్యాలు, పుణ్య కార్యక్రమాలు, మీరు ఏ కార్యక్రమం తలపెట్టండి, ఒక రూపాయి లేకుండా ఒక కార్యక్రమం, పుణ్య కార్యక్రమం తలపెడితే అది 100% రవిగ్రహ అనుగ్రహంతో అవి కంప్లీట్గా పూర్తి అవ్వడం జరుగుతుంది. జన్మజాతకంలో రవి 11లో ఉంటే 1,00,000 దోషాలు సాల్వ్ చేస్తాడు. బాలారిష్టాన్ని కూడా పరిష్కరించే శక్తి రవి భగవానుడికి ఉంది. గురువు వాక్స్థానంలో ఉండగా మీ వాక్కుకి విలువ పెరుగుతుంది, కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, కుటుంబ సభ్యులందరూ కూడా మీ నిర్ణయం మీద ఆధారపడి నడుచుకోవడం జరుగుతుంటుంది. సో టోటల్గా ధన లాభస్థానాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంక ఏలినాటి శని గురించి మీరు ఖచ్చితంగా మర్చిపోవచ్చు. ఎప్పటిదాకా ఈ నెలంతా కూడా ఏలినాటి శని పక్కన పెట్టి హౌ టు ఎర్న్ మనీ త్రూ గవర్నమెంట్ సోర్స్ అని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మనకి ఏ విధంగా లబ్ధి పొందొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ప్రయత్నం చేయొచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఏ విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు అన్నటువంటిది పరిశీలించండి, ప్రయత్నించండి. అలాగే ప్రభుత్వ అధికారుల సహకారంతో మీకు గృహం కావాలన్నా, ఒక పథకం కావాలన్నా, ఒక ఉద్యోగం కావాలన్నా 100% మీకు వచ్చే అవకాశం ఉంది. అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు కోరుకున్న పదవి మీకు లభించే అవకాశం ఉంది. ఈ నెల రోజులు 15 జనవరి నుంచి 1 మంత్ రవి 11వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక బెనిఫిట్ రావడం జరుగుతుంది. ఇక దశమ స్థానంలో బుధగ్రహ సంచారం, అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంతో పాటు అదనంగా ఏదైనా సంపాదించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ధన దశమాధిపతుల ఎక్స్చేంజ్, కుజుడు రాశిలో గురువు, గురువు రాశిలో కుజుడు, ఈ ఎక్స్చేంజ్ వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. మరి గురువు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు బుధుడితో కలిసి ఉండడం వల్ల ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, జ్యోతిష్కులకి వాళ్ళకి వృత్తిలో నైపుణ్యం పెంచుకొని నూతన టెక్నాలజీతో కొత్త ప్రయోగాలు చేస్తూ కొత్త విద్య ద్వారా కొత్తగా మీరు ప్రజెంట్ చేసుకొని మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. అలాగే మీ యొక్క సంఘంలో, సొసైటీలో మీ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. మొత్తం మీద దశమ స్థానం, 11 లాభస్థానం, అలాగే ధనస్థానం ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇంక అదృష్టవశాత్తు భాగ్యస్థానంలో శుక్రుడు, ఇంకా అంతకన్నా అనుకూలత ఏముంటుంది. భాగ్యంలో శుక్రుడు వచ్చినప్పుడు సాక్షాత్తు మరి ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు లభిస్తుంది. ఇది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క ఫేస్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, చాలా నిజాయితీగా ఉంటారు. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, వివాహ ప్రయత్నాల్లో కానీ, మాతృత్వంలో కానీ వాళ్ళు అనుకున్నవి జరిగే అవకాశం ఉంది. అదే మగవారికి అయితే గురువు భాగ్యస్థానంలోకి రావాలి. స్త్రీలకి జన్మజాతకంలో స్త్రీలకి శుక్రుడు బలంగా ఉండాలి, మగవారికి గురువు బలంగా ఉండాలి, ఉభయులకి రవి చంద్రుడు బలంగా ఉండాలి. అప్పుడు జాతకం బాగా రాణించే అవకాశం ఉంది. మరి అటువంటి ఈ మీనరాశి వారికి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా అమిరినట్టు మరి ఈ సంక్రాంతి మీకు ప్రారంభమైంది. కాబట్టి సంవత్సరం అంతా కూడా
ఈ విధంగానే ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది మీకు. ఎందుకంటే మీ యొక్క స్టార్టింగ్ ఆ విధంగా ఉంది, దానికి గురుబలం కూడా అనుకూలంగా ఉంది. మరి రవి కూడా ప్రస్తుతం అనుకూలంగా రావడం జరిగింది. అయితే లగ్నంలో మీకు రాహు ఉండడం వల్ల మీ యొక్క ప్రవర్తనలో, ఆలోచనలో ఏదో ఒక మార్పు రావడం జరుగుతుంటుంది. ఇతరుల యొక్క ప్రమేయం, ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంటు, ఇతరుల యొక్క మాటలకి మీరు తొందరగా లొంగుతూ ఉంటారు. మనకు స్థాయికి మించిన ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అనవసర ఊహలకి, అపోహలకి వెళ్లకుండా మీరు ఎంత స్థాయిలో ఉంటారో అంత స్థాయిలోనే మీ జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీరు మీ కెపాసిటీని బట్టి ఒక 50 లక్షల్లో మీరు ఇల్లు కొనుక్కోగలరు, దాన్ని కట్టగలరు అనుకుంటే 50 లక్షల్లోనే ఇల్లు కొనుక్కోండి. ఎవడ మాటలో నమ్మి ఒక ₹1 కోటి ఇల్లు కొనుక్కుంటే ఖచ్చితంగా మీరు అప్పులో పడతారు, ఉన్నది అసలుది కూడా పోగొట్టుకుంటారు. అందువల్ల స్థాయికి మించి వెళ్ళొద్దు. ఎంతలో ఉంటారో అంతలో చేసుకుంటే 100% ఈ ఏలినాటి శని పూర్తయ్యే లోపల మీరు ఓన్ హౌస్ వస్తుంది, చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉంటారు. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది, అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.